తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ స్టార్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ అరేనా ఫేస్బుక్ గ్రూప్ మరియు సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జీ సబీహా. ఆడియన్స్, మీరు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి TORI.LIVLive1కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఠాగోర్ అండ్ హిస్ వ్యూస్ ఆన్ నేషనలిజం అండ్ పేట్రియాటిజం. ఈరోజు రవీంద్రనాథ్ ఠాగోర్ గారి జన్మదినం. యాక్చువల్లీ ఆయన జన్మించింది May 7th, కానీ బంగ్లాదేశ్ క్యాలెండర్ ప్రకారం, అంటే బాంగ్లా క్యాలెండర్ ప్రకారం ఈ రోజు ఆయన జన్మదినం జరుపుకుంటారు. మన ప్రధానమంత్రి గారు కూడా ట్విట్టర్లో విషెస్ తెలపడం జరిగింది. ప్రధానమంత్రి గారు అంటే గుర్తొచ్చింది, ఆయన ఈ మధ్య వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో గెలుపు కోసం చేసిన ఎలక్షన్ స్ట్రాటజీస్ లో ఒకటిగా రవీంద్రనాథ్ గారిని పోలిన గడ్డం మరియు మీసం పెంచడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిందే. అండ్ మనకి ఈ మధ్య కాలంలో బాగా నేషనలిజం గురించి ప్రతి ఒక్కరు పాఠాలు చెప్తున్నారు. అండ్ దాని గురించి మనకి ట్విట్టర్ లోను సోషల్ మీడియా అకౌంట్ లో నేషనలిజం గురించి బాగా లెసన్స్ వింటూ ఉంటున్నాం. కానీ నిజంగా నేషనలిజం అండ్ ప్యాట్రియాటిజం గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆ కాలంలోనే చాలా గొప్పగా విశ్లేషించడం జరిగింది. ఆయన ఒక నోబెల్ లారెట్ ఇన్ లిటరేచర్. అండ్ ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామండి ఈరోజు మన గెస్ట్ ద్వారా. ఈ రోజు మన గెస్ట్ మానవవాద అయిన బాబు గోగినేని గ్రూప్ అడ్మిన్, అలాగే హ్యూమనిస్ట్ కెఫే ప్రోగ్రామ్ నిర్వాహకులు విశ్వనాథ్ జయంతి గారు, హైదరాబాద్ నుండి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో విశ్వనాథ్ గారు. హలో అండి సబీహా, హౌ ఆర్ యు? Yes అండి, ఐఎమ్ గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us టుడే. అండ్ ఓవర్ టు యు విశ్వనాథ్ గారు. ఠాగూర్ గారి గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. షూర్, తప్పకుండా అండి. యాక్చువల్గా బంగ్లా క్యాలెండర్ ప్రకారం ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బర్త్డే అనమాట. సో మీరు మార్నింగ్ నుంచి మనం అందరం కూడా చూసే ఉంటాము, ఠాగూర్ గారిని విష్ చేస్తూ ప్రధానమంత్రి సైతం మనకి ట్విట్టర్ వేదికగా మనకి ఠాగూర్ గారిని గుర్తు చేసుకున్నారు. అలాగే చాలా మంది ప్రముఖులు కూడా ఠాగూర్ గారిని కొనియాడడం జరిగింది. సో ఇలాంటి సమయంలో, అంటే మనం ఇదివరకు కూడా ఠాగూర్ గురించి, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మాట్లాడుకున్నాము మన గ్రూప్ లో. సో ఇట్లాంటి సమయంలో రీసెంట్ గా బెంగాల్ ఎలక్షన్స్ అయినాయి. అవి కూడా చాలా మంది ఆ నేపథ్యంలో కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ ని గుర్తు చేసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనం ఒకసారి ఠాగూర్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అని అనిపించింది. సో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం యాక్చువల్గా. సో మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఒక విశ్వ కవిగా మనకు తెలుసు. జనగణమన అనే మన నేషనల్ యాంథమ్ ఏదైతే ఉందో దాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు. వారి గీతాంజలి నుంచి తీసుకోబడింది అని చెప్పి తెలుసు. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి గీతాంజలికి నోబెల్ బహుమతి వచ్చింది అని చెప్పి మనందరికీ తెలుసు. సో మనలో కొంతమందికి తెలియని విషయం ఏంటంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గీతాంజలి నుంచే బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మన జనగణమన లాగే వాళ్ళ జాతీయ గీతం ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే శ్రీలంక దేశం యొక్క జాతీయ గీతాన్ని కూడా రచించడంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పాత్ర ఉంది అని చెప్పి మనకు తెలుసు. సో ఈ విషయాలన్నీ కూడా వింటూ ఉంటే మనకు చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ యాక్చువల్గా ఒక ఇంటెలెక్చువల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన వారు. స్వతంత్ర పోరాటం జరిగే టైంలో ఒకవైపు మనకి గాంధీ, నెహ్రూ ఇట్లాంటి స్వాతంత్ర సమరయోధులు మితవాదులుగా ఉండి ఎలా అయితే బ్రిటిష్ వారితో కొట్లాడడం జరిగిందో, అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గాని, తర్వాత భగత్ సింగ్ గాని ఇట్లా కొంత అతివాదులుగా ఉండి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఒక రకంగా తన రచనల ద్వారా
భావ వ్యాప్తి ద్వారా హ్మ్, ఆహ్, మన ఆహ్, స్వతంత్ర సమర పోరాటంలో పాల్గొనడం జరిగింది. మనకొకసారి గుర్తు చేసుకుంటే ఆహ్, జనరల్ డయ్యర్ జలియన్ వాలాబాగ్‌లో చేసినటువంటి అరాచకమైనటువంటి రాక్షస క్రీడకి మరణకాండ. మరణకాండకి ఆహ్, నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్‌హుడ్ అనే బిరుదు ఏదైతే ఉందో దాన్ని సర్ బిరుదు అని కూడా అంటారు. ఈ మధ్యన సచిన్ టెండూల్కర్ కూడా వచ్చినట్టుంది సర్ బిరుదు. సో, ఇట్లాంటి బిరుదు ఏదైతే ఉందో, ఈ సర్ అనే బిరుదుని, నైట్‌హుడ్ అనే బిరుదుని తీసుకెళ్ళి ఇచ్చేసారన్నమాట. రిటర్న్ మనం అవార్డ్ వాపసీ గ్యాంగ్ అంటాం కదా! ఇప్పుడు అలాంటిది ఏదైనా చేస్తే ఆయన సో దాన్నప్పుడే ప్రారంభించారంటారు. అది ఇప్పటిది కాదు. 1900స్‌లోనే స్టార్ట్ చేశారంటారు. హ్మ్. ఎగ్జాక్ట్‌గా 1919 అనుకుంటా డేటు. వాలాబాగ్ జరిగిన టైంలో. సో, మనకి జలియన్ వాలాబాగ్ యొక్క సంఘటన ఆహ్, అటు భగత్ సింగ్‌ని ఒక రకంగా స్వతంత్ర పోరాటానికి పురిగొల్పితే ఇటువైపు ఆల్రెడీ ఉన్న స్వతంత్ర పోరాటంలో ఉన్న మన రవీంద్రనాథ్ ఠాగూర్ తన ఆహ్, అవార్డ్ వాపస్ చేయడం ద్వారా తన తన నిరసనను వ్యక్తం చేసేలాగా కూడా చేసింది. సో, మనం ఇలా మాట్లాడుకోవడానికి యాక్చువల్‌గా ఉన్న సందర్భం ఏంటంటే ఆహ్, మన ప్రధానమంత్రి గారు ఆహ్, రీసెంట్‌గా ఆహ్, కామెంట్స్ వినబడుతున్నాయి. గడ్డం పెంచుకొని రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి ఒక వేషధారణ సంవత్సరం కష్టపడి అవును. ఒక సంవత్సరం వేషధారణ కష్టపడి వేయటం గడ్డాన్ని, ఇలాంటివన్నీ మీసాన్ని జరిగింది. ఇలాంటివంతా జరిగింది. అండ్ మన జాతీయ గీతమైనటువంటి 'జనగణమన' మీద కూడా చాలా ఇష్యూస్ ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం గూడా. సో, సినిమా హాలల్లో మన పేట్రియాటిజంని ప్రదర్శించడానికి జాతీయ గీతాన్ని ఒక టూల్‌గా పబ్లిక్ ప్లేస్‌లో జనగణమన పాడేటప్పుడు లేవాలి అని చెప్పి, పక్క వాళ్ళని ఫోర్స్ చేయటం లాంటి పనులు చేయడం. నీకు జనగణమన వచ్చా అని టీవీ డిబేట్‌ల్లో మాట్లాడటం. ఇట్లా ఒక పేట్రియాటిక్ సింబల్‌గా జనగణమన తయారైంది. అట్లనే మన ప్రధానమంత్రి గారు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఆహ్, ఆ టైప్ వేషధారణ వేయటం ఆహ్, హ్మ్, ద్వారా మనందరికీ మరొకసారి రవీంద్రనాథ్ ఠాగూర్‌ని గుర్తు చేశారు గాబట్టి, అసలు నిజంగా ఆహ్, మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఉద్దేశంలో నేషనలిజం అంటే ఏంటి? పేట్రియాటిజం అంటే ఏంటి? ఆయన ఉద్దేశంలో ఏంటి? ఆయన ఆయన జ జనగణమన రాశారు కాబట్టి, నేషనల్ యాంథమ్ రాశారు కాబట్టి, అది మనం ఇప్పుడు ఒక పేట్రియాటిక్ సింబల్‌గా చెప్తున్నాం గాబట్టి, ఆ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఆయన విషయం ఏంటనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఈ నేషనలిజం, పేట్రియాటిజం అనే టాపిక్‌లోకెళ్ళే ముందు ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం అనుకుంటే, శాంతినికేతన్ అనే విద్యాలయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నెలకొల్పారు. ఆ శాంతినికేతన్‌లో మనకి అమర్త్య సేన్ లాంటి వారు నోబెల్ లారెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకున్నారు. అలాగే సత్యజిత్ రే అని మనకి మనందరికీ తెలుసు. మన భారతీయ సినిమాకి సత్యజిత్ రే చేసినటువంటి సేవ ఎలాంటిది ఆహ్, ఈ విషయాలన్నీ మనకు తెలుసు కాబట్టి, ఆయన కూడా శాంతినికేతన్‌లో చదువుకున్నారన్న విషయం ఇలా ఎందరో ప్రముఖులు ఆహ్, విద్యావేత్తలు శాంతినికేతన్ నుంచి వచ్చారు. సో, ఆ శాంతినికేతన్ ఆహ్, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి బ్రెయిన్ చైల్డ్ అన్నమాట. దాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అట్లనే ఇంకా నోబెల్ బహుమతి వచ్చినటువంటి మొట్టమొదటి నాన్ యూరోపియన్ ఎవరైనా ఉన్నారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారని మనం అర్థం చేసుకోవాలి. సో, దీన్ని బట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. అలాగే ఇందిరాగాంధీ కూడా శాంతినికేతన్‌లో చదివారు. ఇప్పుడు మనం ఇందిరాగాంధీ గురించి మాట్లాడుకుంటుంటే అదొక మనందరం యాంటీ నేషనల్స్ అయిపోతాం కాబట్టి ఆ పేరుని ముందుగా చెప్పలేదు. సో సో, ఈ విషయానికొస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ విషయంలో నేషనలిజం అంటే ఏంటి? అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. 1908 సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తన మిత్రుడైనటువంటి ఏఎం బోస్ మనకి ఆహ్, ఆహ్, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారి ఆహ్, రిలేటివ్స్ అన్నమాట. అంతకుముందు
కొంచెం తెలిసింది. అండ్ లెటర్ రాస్తూ ఆయన ఏం చెప్పారంటే, ఆ లెటర్‌లో ఆయన చెప్తూ ఆయన ఉద్దేశంలో హి విల్ నెవర్ లెట్ పేట్రియాటిజం టు కమ్ బిఫోర్ హ్యుమానిటీ అన్నారు. అంటే పేట్రియాటిజం అంటే దేశభక్తి ఏదైతే ఉందో అది మానవత్వాన్ని దాటి పోయేటట్టుగా ఉంటే దాన్ని నేను అనుమతించను అని చెప్పారు. సో అంటే మొట్టమొదటి స్టేట్మెంట్ నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే, అసలు నిజమైన పేట్రియాటిజం అంటే ఏంటి అనేది తెలుసుకునే ముందు ఈయన ఉద్దేశం అంటే ఏంటి అనే 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 దాన్ని క్లియర్ గా చెప్పాలనే ఉద్దేశంతో ఫస్ట్ స్టేట్మెంట్ ఇది తీసుకున్నాను నేను. అట్లానే ఆయన రాసినటువంటి నేషనలిజం అనే పుస్తకంలో నేషనలిజం ఈజ్ ఎ క్రూయల్ ఎపిడమిక్. ఇప్పుడు ఈ కాలంలో మనకి ఎపిడమిక్ నడుస్తా ఉంది కాబట్టి ఆ ఎపిడమిక్ ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. పాండమిక్ ఎపిడమిక్ లాగా. సో నేషనలిజం ఇస్ ఎ క్రూయల్ ఎపిడమిక్ ఆఫ్ evil that is a sweeping over the human world of present age. అంటే ఆ రోజుల్లోనే నేషనలిజం అనేది ఒక పాండమిక్ లాంటి దాంతో ఎపిడమిక్ అంటువ్యాధి లాంటి దాంతో పోల్చారనమాట. చాలా క్రూయల్ గా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంలో అలా చెప్పారనమాట. సో అలాగే నేషనలిజం గురించి ఇంకొక వాక్యంలో చెప్తూ నేషనలిజం ఇన్ ఇండియా అనే ఎస్ఐలో చెప్పారనమాట ఈ విషయం. నేషన్ ఈస్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఓల్డ్ పాపులేషన్ అండ్ యాజ్ అన్ ఆర్గనైజ్డ్ పవర్. దిస్ స్ట్రక్చర్ యూస్ టు population between becoming strong. In this fight means power is diverted from the ultimate object, which is moral, to maintain the organization, which is mechanical. ఇది క్లియర్ గా చెప్పారు ఆయన నేషనలిజం అనే ఎస్సేలో. ఆయన రాసినటువంటి పుస్తకాల నుంచే నేను రిఫరెన్సెస్ తీసుకుంటున్నాను. మన శ్రోతలు ఎవరైనా క్లియర్ గా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే ఆయన పుస్తకాలు ఏమైనా ఉంటే చదువుకోవచ్చు. చాలా ఈజీగానే ఉంటుంది. సో ఆయన ఏం చెప్పారు, నేషనలిజం ఒక ఆబ్లిగేషన్ లా తయారవుతుంది. ఒక ఆర్గనైజ్డ్ పవర్ గా దాన్ని కనుక మన నేషనలిజం ని ముందుకు తీసుకెళ్తే కనుక దాన్ని నిలబెట్టుకోవడానికి మన అల్టిమేట్ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ అంతా దానికి యూజ్ చేయాల్సి వస్తుంది. సో అది మన అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్టివ్ ని సాధించే క్రమంలో ఫెయిల్ అవుతాము. ఆర్గనైజేషన్ ని మెయింటైన్ చేసుకునే ఎనర్జీ అంతా దానికి పెడితే అని చెప్పి అది మెకానికల్ గా ఉంటుంది కాబట్టి అని చెప్పారు. అదే ఎస్సేలో మన హ్యూమన్ బీయింగ్ కి ఉండేటటువంటి అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఏముండాలి అని చెప్పి ఆయన అడిగితే మొదటిది ఫ్రీడమ్, రెండవది క్రియేటివిటీ, మూడవది హ్యాపీనెస్. ఈ మూడు ఆయన అల్టిమేట్ ఆబ్జెక్టివ్ గా అంటే ప్రతి వ్యక్తి జీవించేటప్పుడు ఈ మూడు విషయాల్ని, ఫ్రీడమ్ గానీ, క్రియేటివిటీ గానీ, హ్యాపీనెస్ గానీ, ఈ మూడు విషయాల్ని ఆబ్జెక్టివ్ గా పెట్టుకోవాలి కానీ నేషనలిజం అనే దాన్ని పెట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పడం అనమాట. సో ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నేషనలిజం ని అంటే పేట్రియాటిజం, నేషనలిజం మనం ఒకటే అనుకుంటున్నాం కాబట్టి, దేశభక్తి, జాతీయవాదం దగ్గర ఒకటే అనుకుంటున్నాం కాబట్టి నేషనలిజం గురించి, దాని యొక్క రూపాల గురించి కూడా కొన్ని ఎస్సెస్ లో చర్చించారు. అప్రెసివ్ నేషనలిజం అని చెప్పి ఒక రకంగా ఉంటుంది, కంపల్సరీ నేషనలిజం అని ఇంకొక రకంగా ఉంటుంది, అలాగే ఇండ్యూస్డ్ నేషనలిజం అని ఇంకో రకంగా ఉంటుంది. సో మనకి ఇప్పుడు చూడండి, అప్రెసివ్ నేషనలిజం అంటే ఏంటంటే చైనాలో జరుగుతున్నవి, చైనాలో ఎలా ఉంటుంది అనేది మనకి తెలుసు కాబట్టి ఆ నేషనలిజం అలా మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది. కంపల్సరీ నేషనలిజం అంటే ఇది కూడా సేమ్ దగ్గర ప్రతి వ్యక్తి కంపల్సరీ నేషనలిజం అంటే ఇప్పుడు ఈ కొరియా లాంటిది. కొరియాలో బతకాలి అంటే ఆయన ఖచ్చితంగా ఆ రాజు పట్ల దేశం యొక్క నార్త్ కొరియాలో యా లాంటి ఎగ్జాంపుల్. అట్లానే ఇండ్యూస్డ్ నేషనలిజం అంటే రాజు పట్ల విశ్వసనీయతగా ఉండాలి. పేట్రియాటిజం చూపించాలి, భక్తిని, దేశం పట్ల, రాజు పట్ల దేశం చూపించాలి, అది కంపల్సరీ
నేషనలిజం. సో దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఆయన ఉద్దేశంలో అప్పటికి చైనా తర్వాత ఇది ఉన్నదో లేదో గానీ దానికి ఆయన తీసుకున్న ఎగ్జాంపుల్ నుంచి చెప్తున్నా. అట్లనే ఇండ్యూస్డ్ నేషనలిజం అంటే మళ్ళీ వేరే దేశాలకు ఎగ్జాంపుల్ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఈ దేశంలో ఉండాలంటే మన జనగణమన భారతదేశం. పాడాల్సిందే. జనగణమన పాడాల్సిందే. నువ్వు జనగణమన పాడవా? లేకపోతే నుంచోవా? లేదా అంటే మన రుద్దేటటువంటి నేషనలిజం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైవే మీద వెళ్తూ ఉంటే ఇది వరకు అంతకు ముందు పెద్ద పెద్ద ఫ్లాగ్స్, నేషనల్ ఫ్లాగ్స్ మనకు ఉండేవి కాదు. ఇప్పుడు హైవే మీద వెళ్తూ ఉంటే జిల్లా దాటుతుంటే పెద్ద పెద్ద ఫ్లాగ్స్ కనపడతాం. అట్లానే మన నేషనల్ యూనిటీకి సింబల్ గా ఒక పెద్ద విగ్రహాన్ని మనం నర్మదా తపతి నది దగ్గర స్టాచ్యూని పెట్టుకుంటాం. సో అది ఒక దేశభక్తికి చిహ్నంగాను దాని కింద అలాగే ఆ పేట్రియాటిజం చూపించే క్రమంలో ఒక చోట విగ్రహాన్ని ఎలా పెట్టామో ఇంకో చోట విగ్రహాలను కూలుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో లెనిన్ విగ్రహాలను పగలగొట్టారు. సో అంటే ఇష్టం లేని కల్చర్ ని, ఇష్టం లేని దాన్ని తీసేసి నేషనలిజం అంటే భక్తి, దేశం యొక్క భక్తి గురించి మనకి నచ్చినటువంటి మన దేశంలో ఎక్కువ మంది మెచ్చేటటువంటి పనులు చేయటం, విగ్రహాలను పెట్టడం లాంటివి చేస్తే అది ఒక నేషనలిజం గా మనం అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఉన్న పరిస్థితి అది జనరల్ గా ఉంటాయి. కానీ నేషనలిజం రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్లో అలా ఉండదు. ఆయన 3 రకాలైనటువంటి నేషనలిజం గురించి చెప్పాడు. అది చెప్తూనే అవన్నీ కూడా ఏ రూపంలో ఉన్నా సరే, ఈ నేషనలిజం అని కానీ పేట్రియాటిజం అని ఏ రూపంలో ఉన్నా సరే అవి మానవ వినాశనానికి దారితీస్తాయి అని చెప్పి మనకి క్లియర్ గా చెప్పడం జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్. సో అంటే మనం ఎంతగా పాకులాడుతున్నటువంటి పేట్రియాటిజం ని ఒక స్వతంత్ర సమరయోధుడు ఎవరైతే దేశం కోసం తనకి బ్రిటిష్ గవర్నమెంట్ ద్వారా సంక్రమించిన అవార్డుని వ్యతిరేకించిన అట్లానే రకరకాలైనటువంటి రూపాల్లో ప్రజల్లో స్వాతంత్ర కాంక్ష రగిలించినటువంటి అంటే ఇప్పుడు మీకు ఒక రకంగా సుభాష్ చంద్రబోస్ లాంటి వారికి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క రచనలు ఒక రకంగా ఇన్స్పిరేషన్. అంటే ఎంతో మంది యువతని తన రచన ద్వారా మేల్కొల్పినటువంటి దేశభక్తి సంపన్నుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉద్దేశంలో పేట్రియాటిజం అంటే ఇది కాదు. ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో అది కాదు. ఆయన ఉద్దేశంలో పేట్రియాటిజం ఉంటే ఒకవేళ అది మంచిది కాదు. అండ్ ఎలాంటి పేట్రియాటిజం అయినా, ఎలాంటి నేషనలిజం అయినా సరే చివరికి మానవ వినాశనానికే దారితీస్తుంది. మనిషి యొక్క అల్టిమేట్ ఆబ్జెక్ట్స్ గా ఏముండాలి అంటే ఫ్రీడమ్, క్రియేటివిటీ, హ్యాపీనెస్ ఈ 3 ఉండాలి అని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ భావించాడు, చెప్పాడు, తన రచనల్లో అందరికీ వివరించాడు. సో ఇంకా అంటే ఆయన యూనివర్సలిస్ట్ అండ్ ఇంటర్నేషనలిస్ట్ అలాగే యాంటీ నేషనలిస్ట్ అని కూడా చెప్పుకున్నారు కదండి ఆయన. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, యాంటీ నేషనలిస్ట్ అంటే మనం ఇప్పుడు యాంటీ నేషనల్స్ గా అంటే మనకు వేరే మీనింగ్ కనబడుతుంది కానీ నిజానికి ఒక్కొక్క దేశం యొక్క భావన అనేది ఏదైతే ఉందో ఆయనకి మీకు ఇంట్రడక్షన్ లోనే చెప్పాను కదా, ఆయన యొక్క గీతాన్ని, ఆయన యొక్క రచనని 3 దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్ 3 జాతీయ గీతంగా పెట్టుకున్నాయంటే ఆయన ఎంత యూనివర్సల్ గా ఆలోచించాడు అనేటటువంటి ఆయన బార్డర్స్ ఇది దేశం అది కాకుండా హ్యుమానిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఒకటి. తర్వాత హ్యూమన్ అప్లిప్మెంట్ ఏదైతే ముందుకి మన మానవ ప్రగతి ఏదైతే ఉందో దానికి దోహదపడే చర్యలు చేయాలి తప్ప అంతేగాని ఈ నేషనలిజం, పేట్రియాటిజం అనే పనులు చేసుకుంటూ ఉండొద్దు అని కూడా చాలా క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది ఆయన రచనల ద్వారా. సో ఇలాంటి దాంట్లోనే ఒక డిబేట్ లో ఐఎమ్ విల్లింగ్ టు సర్వ్ మై కంట్రీ బట్ మై వర్షిప్ ఐ రిజర్వ్ ఫర్ ద రైట్ విచ్ ఈస్ ఫార్ గ్రేటర్ దాన్ ద కంట్రీ. టు వర్షిప్ మై కంట్రీ యాజ్ ఎ గాడ్ ఈస్ టు బ్రింగ్ కర్స్ అపాన్ ఇట్ అని చాలా క్లియర్. ఇది ఆయన రాసింది యాక్చువల్ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పదం ఈ వాక్యం.
సో దేశం పట్ల తన విధేయతని నేను ప్రదర్శించడానికి, అట్లనే దేశాన్ని పూజించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ నా అల్టిమేట్‌గా ఏది చూస్తానంటే నా రైట్‌ని నేను రిజర్వ్ చేసుకొనుంటాను. దేశాన్ని భగవంతుడి కింద పూజిస్తే అది నా పట్ల నాకు శాపమవుతుందని ఆయన చెప్పాడనమాట. అంటే సో, ఇది బా ఈ ఒకసారి మాట్లాడుకుంటూ పోతే రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్తిగా ఈ రోజైతే ఏ ఏ రకమైనటువంటి నేషనలిజం ఉందో, ఒక ఏ రకమైనటువంటి ఆహ్, బయట భావాలున్నాయో వాటిలికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేటటువంటి అర్బన్ నక్సల్ కాన్సెప్ట్, అవార్డ్ వాపసి ఇట్లాంటివన్నీ. వాప్సీ. మీరొకటి చూడండి. మీరొకటి చూడండి. ఈరోజు ఆహ్, మనం చైనా యాప్స్‌ని పబ్‌జీ ఈరోజు న్యూస్ ఏంటంటే పబ్‌జీని మళ్ళీ రిటర్న్ భారతదేశంలో వేరే రూపం అదే పేరుతో అంటే వేరే భారత కంపెనీ అమ్ముకొని భారత్ కొనుక్కొని సారీ. కొనుక్కొని వస్తా ఉంది. షేర్స్ కొనుక్కొని వస్తా ఉందని చెప్పి మనకు తెలుసు. మనం పబ్‌జీని అవును. ఎందుకు బ్యాన్ చేసాం? పబ్‌జీతో పాటు మిగిలిన అంటే టిక్ టాక్. టిక్ టాక్ గాని ఇప్పుడు టిక్ టాక్ టకాటక్ అని వస్తుందనుకోండి, అది వేరే విషయం. సో, ఇట్లా చాలా యాప్స్‌ని మనం దేశభక్తితో ఆహ్, బహిష్కరించాం. కొంతమంది ప్రబుద్ధులైతే నేలనేసి ఫోన్‌ని వాళ్ళకి చైనా ఫోన్ అని చెప్పి టీవీలో లైవ్‌లో నేలనేసి కొట్టడం జరిగింది. బద్దలుగొట్టడం జరిగింది. సో, దీని దేశభక్తిని చూపించడానికి విదేశీ వస్తువుల్ని బహిష్కరించడం అనేది ఒక కాన్సెప్ట్‌గా మనం అనుకున్నాం. ఆ రోజు కూడా బ్రిటిష్ వారి విదేశీ వస్తువుల్ని బహిష్కరించాలని చెప్పి గాంధీజీ పిలుపునిచ్చారనమాట. సో, అవును. ఇలా పిలుపునిచ్చిన సందర్భంలో రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఈ ఈ టైంలో ఆహ్, ఎక్కువగా వస్త్రాలు మనకు వస్త్ర పరిశ్రమ విదేశాల నుంచి రావడం జరిగింది. సో, ఎక్కువ వస్త్రాలను కాల్చేయడం, ఈ నేత వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి ధరించాలని చెప్పి విశ్వనాథ్ గారు. హలో. యామ్ ఐ ఆడిబుల్ అండి? కట్ అయిందండి. విదేశీ వస్త్రాలు చెప్పండి. విదేశీ వస్త్రాలను బహిష్కరించటం, వాటి అలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేశారు ఇదివరకు. సో, అట్లా చేసిన క్రమం ఏదైతే ఉందో హలో! యామ్ ఐ ఆడిబుల్ అండి? అవునండి. కంటిన్యూ అండి. ఈ చేసిన క్రమంలో ఏదైతే ఉందో రవీంద్రనాథ్ ఠాగూర్ దాన్ని క్లియర్‌గా వద్దు, ఇట్లాంటివి చేయకూడదు అని చెప్పి క్లియర్‌గా చెప్పారు. ఎందుకంట విదేశీ వస్తువుల్ని బహిష్కరిస్తే చవకగా జరుగుతున్నటువంటి ఆప్షన్, మన దేశం ఆల్రెడీ పేదరికంలో ఉన్న దేశం. ఒకవేళ గనక మన బ్రిటిష్ కంపెనీల నుంచి చౌకగా వస్త్రాలు దొరుకుతూ ఉన్నప్పుడు ఖరీదైనటువంటి నేత వస్తువులను కొనుక్కునేటటువంటి స్తోమత లేని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడతారు. దేశంలో ఈ రోజున్న పరిస్థితిని చూస్తే సగం దేశం నగ్నంగా నుంచుంటుంది ఇలా చేస్తే అని చెప్పి చాలా గట్టిగా విమర్శించారు గాంధీజీ. మీరు ఇంకా వివరాల్లోకి వెళ్తే గాంధీజీతో పాటు చాలా చర్చలు జరిగాయి. మనకి గ్రేట్ ఇండియన్ డిబేట్ అని చెప్పి మనకి గాంధీజీకి ఠాగూర్‌కి జరిగినటువంటి చర్చ ఏదైతే ఉంటుందో అది చాలా గొప్పగా ఉంటుంది. జనరల్‌గా మన శ్రోతలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గాంధీజీని ఠాగూర్‌కి జరిగినటువంటి గ్రేట్ ఇండియన్ డిబేట్ ఏవైతే ఉందో దాన్ని ఒకసారి చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్‌గా ఒక ఇద్దరు ఇంటలెక్చువల్స్ దేశం యొక్క గతిని మార్చేటటువంటి క్రమంలో వారి భావాల్ని ఒకళ్ళనొకళ్ళు వ్యతిరేకించుకునే క్రమంలో ఎలా డిబేట్ జరిగింది అంటే, ఈరోజు ఒక డిబేట్ ఉండే మన దేశంలో డిబేట్ చేసి ఒకరి ఒపీనియన్‌ని అప్పట్లోనే గాంధీజీ ఒక మాస్ లీడర్ యాక్చువల్లీ. సో, ఎక్కువ మందిని పుల్ చేశారు. దేశం స్వాతంత్ర పోరాటానికి ఎలా అయితే చేయాలో దానికి ఆయన గనక సత్యాగ్రహానికి కూర్చుంటే దేశం అంతా అట్టుడుగుపోయేటటువంటి స్థితి. ఆ టైంలో రవీంద్రనాథ్ ఠాగూర్ డైరెక్ట్ గానే కామెంట్ చేసేవారు ఈయన పత్రికలో. చేసినప్పుడు వాళ్ళ మధ్యన ఉండే డిస్కషన్ ఎలా జరిగింది అనే దాన్ని మనం ఒకసారి చూసుకుంటే, ఈరోజు ఎంత
అసహనం ఉంటుంది. జనరల్ గా ఒక విమర్శకి ఎంత దారుణమైన ట్రోలింగ్ చేస్తారు. ట్విట్టర్ నుండి తీసేయడాలు, అట్లా ఫేస్బుక్ నుండి తొలగించడాలు పోస్టులు లాంటివి జరుగుతుంటాయి పోస్టులు ప్రజల వాళ్ళ. యొక్క పోస్టులు తొలగించడం ఇట్లాంటివన్నీ ఎంత దారుణంగా చేస్తారనేది మనం పెట్టుకుంటే చాలా హెల్దీ డిస్కషన్స్ లో అప్పుడు నడిచింది అని మనం ఆ గ్రేట్ ఇండియన్ డిబేట్ ని మనం చూస్తే మనకు అర్థం అవుతుంది. గాంధీజీతో కూడా చాలా విభేదాలు ఉన్నాయి రవీంద్రనాథ్ ఠాగూర్కి. ఆ విభేదాల్లో ఏమేం చెప్పాడు అనేది మనకి ఒక 2-3 పాయింట్లు చూద్దాం. 1934లో బీహార్లో ఒక పెద్ద భూకంపం జరిగింది. చాలా పెద్ద వినాశనం కూడా అయింది. మనుషులు చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. సో ఈ ఈ ఈ ఈ ఈ నేపథ్యంలో గాంధీజీ తన 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 సంతాపాన్ని ప్రకటిస్తూ దేశంలో పాపాత్ములు ఎక్కువైపోయారు కాబట్టి భగవంతుడు పాపులని శిక్షించే క్రమంలో ఇది జరిగింది. మన పాపాలకి అంటే కర్మ సిద్ధాంతాన్ని దగ్గర అలాంటి దాన్ని ఉటంకిస్తూ మంచి నడవడికతో ప్రజలు పాపభీతితో మెలగాల్సిన అవసరం ఉంది ఇకనైనా అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. దాన్ని చాలా నిర్ద్వందంగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఖండించాడు యాక్చువల్‌గా. సో ఖండించడమే కాకుండా కొంచెం గట్టిగా ఆన్సర్ చెప్పాడు. పాపాత్ములు నిజంగా ఇక్కడ మన దేశంలో ఉండడం వల్ల ఇక్కడ చనిపోయారని చెప్పి మీరు అంటున్నారు గానీ, మరి అలా అయితే ఈ భూకంపం ముందుగా రావాల్సింది బ్రిటన్‌లో గదా అని అడిగాడు. సో ఇట్లాంటివి మనకి ఈ ఇట్లాంటివి చాలా పెద్ద పెద్ద డిస్కషన్స్ జరిగాయన్నమాట. సో అట్లనే ఇందాక చెప్పినట్టుగా విదేశీ వస్తువుల బహిష్కరణ అనేది దాన్ని చేసేటప్పుడు మనం ఇమ్మీడియట్ గా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అది పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఎఫర్ట్ చేయలేని నేపథ్యం వస్తే సగం దేశం నగ్నంగా నిలబడుతుందని క్లియర్ గా చెప్పడం. అట్లనే అసలు స్వాతంత్రం అంటే ఏంటి? మీరు నిజంగా శ్రోతలు ఎవరైనా సరే గ్రేట్ ఇండియన్ డిబేట్స్ చూస్తే చాలా మనకి చాలా అద్భుతంగా వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలు జరుగుతాయి. అందులో ఒక 2-3 పాయింట్లు నేను కూడా చెప్తానన్నమాట ఇప్పుడు. సో ఠాగూర్ దృష్టిలో అసలైన స్వాతంత్రం అంటే ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ మైండ్. అంటే ఫిజికల్ ఫ్రీడమ్ కాదు. అంటే ఒక వేరే గవర్నెన్స్ ఇట్లా కాదు. మన మైండ్ వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్ అనే మనకి ఠాగూర్ రాసినటువంటి పోయం మనందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ గురించి ఆయన ఎంత తాపత్రయపడ్డారనే విషయాన్ని మనం ఆయన రచనల్లో మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో అంటే మన ఆలోచన, మన విశ్లేషణ, అర్థవంతమైన చర్చ దిశగా సమాజం నడవాలి గాని ఫేక్ న్యూస్ గాని, ప్రోపగండా గాని లేదంటే వ్యక్తుల యొక్క పర్సనాలిటీకి మన మన ఆత్మస్థైర్యాన్ని, మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే సమాజాన్ని నిర్మించుకోవడం మంచిది కాదు అని చాలా క్లియర్ గా చెప్పారు. ఎక్కడ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పోయంలో. సో మనం ఈ రోజు చేసేదంటే ఏదైనా ఫేక్ న్యూస్ పట్టుకుని గోమూత్రంలో ఉండేటటువంటి ఔషధ గుణాలను వెతకాలి అని చెప్పి ఐసీఎంఆర్ కి కొంత లెటర్లు రాయటం. అట్లానే డైలీ పొల్లటి మజ్జిగ తాగితే వ్యాధి వేరే వాళ్ళు చెప్తే, సో ఏది ముక్కలో నిమ్మకాయ పిండుకోమని ఒకడు చెప్తాడు, ఒకడేమో మిల్లెట్స్ తినమంటాడు, ఒకడు అన్నం మానేయమంటాడు, ఒకడు నూనె మానేయమంటాడు, ఒకడు పప్పు మానేయమంటాడు, ఉప్పు మానేయమంటాడు. ఆ మధ్యన చాలా దారుణమైనటువంటి ఉప్పు మానేయమనే ఒక ప్రోపగండా ఏదైతే జరిగిందో మీకు చూడండి, పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టారు హైదరాబాద్. సో ఏంటి ఉప్పు ఒక కొండలా వేసి ఇది డేంజర్ అనేటట్టు. సో ఒక ప్రోపగండా ఒక సీజన్ లో, అంతకు ముందు ఆయిల్ పుల్లింగ్ చేయమని చెప్పి. సో రకరకాలైన మన హెల్త్ సంబంధించిన ఇష్యూలనే కాకుండా రకరకాల ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి ఇష్యూని, ప్రతి ప్రోపగండా, ప్రతి న్యూస్, లేదంటే వేరే ఊర్లో ఏదో జరుగుతుంది, చెట్ల నుంచి ఏదో పాలు కారుతున్నాయి, లేకపోతే ఏదో ఊర్లో దెయ్యం ఉంది, రాత్రిపూట జనాలను ఎత్తుకుపోతుంది. సో ఇట్లాంటి ప్రతి
రాంగ్ ఫేక్ న్యూస్ ని లేదా ఎవడో చేసే ప్రాపగండాని రాత్రిపూట దీపాలు వెలిగించడం వల్ల ఇలా జరిగింది. రాత్రి మన భారతదేశం యొక్క మ్యాప్ నాసా వాళ్ళు పైనుంచి తీస్తే ఆ లైటింగ్స్ మీరు చూసారా, ఆ రోజు దీపావళి మంది అని చెప్పి ఎవరైనా చెప్తే దానికి ఉప్పొంగిపోయి చేయటం. ఇట్లాంటివి మనం పసుపు వాడతాం కాబట్టి మనకి యాంటీబయాటిక్స్ ఉంటాయి కాబట్టి మనలో, మన కల్చర్ లోనే ఉంది కాబట్టి. కొంతమంది ఏమో సోషల్ డిస్టెన్స్ అనేది గోమూత్రంలో యా యా సోషల్ డిస్టెన్స్ అనేది మన కల్చర్ లోనే ఉందని ఒకడు చెప్తే దాన్ని మోసుకుంటూ తిరగడం నిజంగానే ఉంది కదా. ఇంకొకడేమో నమస్కారం చేయడం వల్ల అవును మన కల్చర్ కాబట్టి ప్రపంచం ఇప్పుడు పాటిస్తుందని చెప్పటం. అట్లనే ఇంకొకళ్ళేమో మా మా మన కల్చర్ లో బురకాలు వేసుకుంటాం కాబట్టి, అంటే మాస్క్ అది ఆటోమేటిక్ మాస్క్ బై బర్త్ వస్తుంది కాబట్టి మొత్తం కవర్ అవుతుంది అవుతుందని చెప్పటం. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అంటే అంటే ప్రశ్నలు వేసి మళ్ళీ దాన్ని విశ్లేషణ చేసి దాన్ని ఎదురు ప్రశ్న వేసి దాంట్లో పాయింట్లు తీసేవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఈ ఫాల్ట్ ప్రొపగండా ఏదైనా సరే ఎనీ విషయం మీకు ఏ విషయాన్ని తీసుకున్నా సరే నడుస్తా ఉంది. సో ఇట్లాంటి సమాజం కాదు మనకు కావాల్సింది. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కలలు కన్న సమాజం ఇది కాదు యాక్చువల్గా భారతదేశంలో. సో ఇట్లాంటి చేయటం మొత్తం చైనా ఎకానమీయే దెబ్బతీసాము. ఒక 64 యాప్స్ ని మనం డిలీట్ చేసి అని చెప్పి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు చాలా మందిని చూసాం మనం. అట్లానే ఒక టీవీ రిపోర్టర్ 2000 నోట్లు వచ్చినప్పుడు టీవీ రిపోర్టర్ నేషనల్ మీడియాలో చెప్తా ఇందులో నానో చిప్ ఉంది అని చెప్పి, ఆ చిప్ నీ దగ్గర బ్లాక్ మనీ ఉంటే తెలిసిపోతుందని టీవీలోనే ఓపెన్ గా చెప్పడం. ఆవిడ మళ్ళీ అది ఫాల్స్ న్యూస్ అని తెలిసిన మళ్ళీ ఎప్పుడు కూడా నేను అది తప్పు చెప్పానని ఎప్పుడు చెప్పలేదు. యాక్చువల్ ఇప్పటి వరకు సవరించుకోవడం జరగలేదు, ఇప్పటి వరకు చెప్పలేదు. సో 9 PM న్యూస్ పెడితే నేషనల్ న్యూస్ ఏది పెట్టినా సరే అలాగే ఉంటుంది. ఫేక్ న్యూస్ డైలీ ఒక ఫేక్ న్యూస్ ఉంటుంది. మేడం చెప్పండి. యా 1 మినిట్ అండి, మనకు ఒక కాలర్ జాయిన్ అయ్యారు. ఎస్ మాట్లాడండి, గెస్ట్ ఉన్నారు విశ్వనాథ్ గారు, మీ డౌట్ అడగండి. హలో హలో వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. యా యా మీ పేరు అండ్ మీ డౌట్ చెప్పండి. హలో అండి, నా పేరు కవిత అండి, హైదరాబాద్. ఓకే కవిత గారు, మీ తర్వాత 1 మినిట్ అండి. కవిత గారి తర్వాత ఇంతకు ముందు మాట్లాడిన వారు మీరు అడగొచ్చండి. ఫస్ట్ కవిత గారిని అడగనివ్వండి. ఎస్ కవిత గారు. నేను 1, 2, 3 అందాం అనుకున్నాను. మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్ అండి. ఎంతసేపు మనం ఏం చేస్తున్నామంటే నాకు తెలిసి ఒక తప్పు చేస్తున్నాం. మా తాత మూతుల దగ్గర నేతుల వాసన అనేది ఎగ్జాక్ట్ గా మన లైఫ్ లకి సూట్ అవుతుంది. ఏమవుతుందంటేనండి, మా అమ్మమ్మలు అప్పుడు పసుపు వాడాము, కుంకుమ వాడాము, లేకపోతే వేపాకులు వాడాము. అది బ్యాక్టీరియా, వైరస్. ఇది అసలు అది ఎలా మోడిఫికేషన్ అవుతుంది, ఎలా మార్పులు చెందుతుంది అనేది అవగాహన తెలియకపోగా వెళ్ళి గుళ్ళకి పూజలకి, నేను దేవుణ్ణి నమ్ముతా, బట్ అది వ్యక్తిగతం అంటాను నేను. అంతేగాని ఊకుమ్మడిగా వెళ్ళిపోయి పూజలు చేసి 10 మందికి పాసాన్ చేయడం అదొక మూర్ఘత్వం. యాక్చువల్ గా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ ఏదో కాదు, మనం ఎన్నుకున్నది. వాళ్ళు మనకి సేవ చేస్తాము అని చెప్పి వెళ్ళి వాళ్ళకి సేవ కంటే కూడా నోరు మోపించే పద్ధతిలో, నిజాలు దాచిపెట్టే పద్ధతిలో ఉండేది ప్రజాస్వామ్యమా అని ఒకటి తెలుసుకొని మూవ్ ఆన్ అయితే బాగుంటుంది అనేది ఒకటండి. అండ్ ఇలాంటి మార్పులు రావాలి అంటే మతపరమైన మైకులు ఏ రోజు తీస్తారో ఆ రోజు నుంచే కొంత మార్పు భారతదేశంలో మొదలవుతుంది అనేది నా ఒపీనియన్ అండి. దీని గురించి కొంచెం విశ్లేషణ విందాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. యా విశ్వనాథ్ గారు, కవిత గారిని అడ్రస్ చేయండి. కవిత గారు చెప్పింది కరెక్ట్ అండి. యాక్చువల్ గా ఇప్పుడు ఆవిడ లాస్ట్ లో చేసిన స్టేట్మెంట్ అయితే చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. మతపరమైనటువంటి మైకులను ఎప్పుడైతే తీసేస్తే గవర్నమెంట్ నోట్లోంచి, అది అప్పుడే సరిపోతుంది. అంటే గవర్నమెంట్ లో రిలీజియస్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని చాలా బలంగా కోరుకుంటున్నారు. షీ సెడ్ దట్ షీ ఈజ్ ఎ బిలీవర్. చూడండి, అంటే చాలా మంది ఇప్పుడు అంటే ఇది వరకు కన్నా మన విజ్ఞులు అన్ని దగ్గర ఉంటారు. ఇప్పుడు అన్ని మతాల్లో గాని లేదంటే మత రహితంగా ఉండే వాళ్ళలో కూడా ఉంటారు. కాకపోతే వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి చెప్పడం జరగడం అనేది కొంచెం
లేట్ గా జరగచ్చు, లేదంటే ముందుకు రావడానికి వాళ్ళకి అది టైం కూడా ఉండకపోవచ్చు. సో వాళ్ళు వెయిట్ చేసి ఒక రోజు టైం వస్తుంది, ఆ టైంలో మొత్తం అందరూ చెప్పడం జరుగుతుంది. ఏ మూమెంట్ వచ్చినా ఒకటేసారి వస్తుందని మనం అనుకోవద్దు. స్లోగా బిల్డప్ అవుతుంది, ముందుకు వస్తూ ఉంటుంది అన్నమాట. సో కవిత గారు చెప్పిన స్టేట్మెంట్ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్, అండ్ ఐ అగ్రీ విత్ దట్. నిజంగా ఎప్పుడైతే రిలీజియస్ మైక్ ఎప్పుడైతే గవర్నమెంట్ నోట్లో తీసేస్తామో అప్పుడే మనకి మన 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 దేశం ఇంకా పురోగతి చెందుతుంది అని చెప్పి నేను కూడా బలంగా విశ్వసిస్తున్నా. సో మనకి ఇంకొక కాలర్ ఉన్నారు. యా మీ పేరు అండ్ గెస్ట్ ఉన్నారండి, అడగండి మీ డౌట్ ని. సౌండ్ చెక్ ప్లీజ్. హలో అండి, హాయ్. హలో అండి, మీ పేరు? నా పేరు నరసింహారావు. ఫ్రమ్ హైదరాబాద్. గో హెడ్ అండి. I'm 20 years old. Before that, I would like to say one thing. For the first time, I'm in this program. Thank you so much అండి. Go ahead అండి. నేను మాట్లాడుతున్న ఫస్ట్ టైం నాకు తెలిసిన ఒక హేతు అది మీరే అయి ఉంటారు. ఈ ప్రోగ్రామ్ మాత్రమే అయి ఉంటది. బికాజ్ నా చుట్టూ హేతువాదులు కానీ మానవాదులు కానీ అట్లాంటి వాతావరణం ఏది లేకుండా నేను హేతువాదం కాబట్టి చాలా వ్యతిరేకత మాత్రం వస్తుండదు. అండి. నరసింహారావు గారు, యాక్చువల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నేను అర్థం చేసుకున్నంత వరకు ఆ చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి హేతువాదులకు సంబంధించిన అట్మాస్ఫియర్ కన్నా దూరంగా ఉన్నాను. సో అట్లాంటిది లేదు. నేను మొదటిగా కొంచెం హేతుబద్ధంగా మాట్లాడే వాళ్ళని మిమ్మల్ని చూశానని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బట్ చాలా భారతదేశంలో లెక్క చూసుకోవద్దు, ప్రపంచవ్యాప్తంగా మనం లెక్క తీసుకుంటే 3వ అతిపెద్ద సమూహం నాన్ బిలీవర్స్. మీరు ఒకసారి గ్లోబల్ స్టాటిస్టిక్స్ ఓపెన్ అవునండి, క్రిస్టియానిటీ ఇస్లాం తర్వాత నేను ఎక్కడ చూడలేదు. కనీసం ఎవరైనా మాట్లాడుతుంటే కూడా హేతుబద్ధ భావనలు కానీ మనిషి కేంద్రంగా ఆలోచించే వాళ్ళు కానీ ఎక్కడ కనిపించకపోవడం, కనీసం వినిపించకపోవడం, ఎప్పుడు చూసినా టీవీలోను యూట్యూబ్ లోను కనిపించడం ఇట్లాంటి వాళ్ళు. బయట కూడా ఉంటారు, వాళ్ళ యాక్టివిటీస్ బయట కూడా చేస్తారు. బట్ మనకు మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. టీవీలలో లేదంటే బయట చేయడానికి వాయిస్ అటువైపు అంటే బిలీవర్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి నాన్ బిలీవర్స్ కానీ, లేదంటే హేతుబద్ధంగా ఆలోచించే వాళ్ళు, హేతువాదులుగా చెప్పుకునే వాళ్ళు, మానవవాదులు కానీ, నాస్తికులు కానీ, వీళ్ళు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళకి రిసోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ ఎవరైతే మతపరమైనటువంటి ఇష్యూస్ ని ప్రోపగండా చేస్తారో దే ఆర్ బ్యాక్డ్ బై స్ట్రాంగ్ పవర్ఫుల్ పార్టీస్, స్ట్రాంగ్ పవర్ఫుల్ పీపుల్, బిజినెస్ మెన్, వీళ్ళందరూ ఉంటారు వాళ్ళ వెనకాల. సో అందుకని వాళ్ళ ప్రెజెన్స్ ఎక్కువగా కనబడుతుంది. అండ్ వేరే వాళ్ళ దగ్గర కూడా మీకు చూస్తే చాలా ఉంటుంది అనమాట. అండ్ ఎక్కువ మంది రిలీజియస్ పీపుల్, మెజారిటీ మనకి భారతదేశంలో రిలీజియస్ పీపుల్ ఉండటం వల్ల వాళ్ళకి సపోర్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. మనం ఇప్పుడు యూట్యూబ్ లో ఒక అష్టగ్రహ కూటమి ఎవడో ఒక వీడియో పెడితే 6 లక్షలు 7 లక్షల వ్యూస్ వస్తే, ఇలాంటి పిచ్చిది ఇలాంటిది ఉండకూడదు, ఎక్కడో ఉన్న గ్రహాలతో మనకు సంబంధం ఏంటి అని చెప్పి మనం ఒక వీడియో పెడితే 50-60 వ్యూసే వస్తాయి. ఎందుకంటే పీపుల్ ఏది చూడాలనుకుంటున్నారో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కదా. సో మనం చెప్పాల్సింది, మనం చేయాల్సిందే చేయడమే అంతే. కానీ ఎన్ని మతాలు ఉన్నా ఇది సెక్యులర్ కంట్రీ అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. చాలా మతవాదులు అన్నిటినీ ఆలోచించడం వల్లనే మనది అంటే సెక్యులర్ కంట్రీ అనేటటువంటి పదం తర్వాత చేర్చినప్పటికీ కూడా మన రాజ్యాంగం రాసినప్పుడు దానికి డిబేట్లు కూడా జరిగాయి, సెక్యులర్ అనే పదాన్ని మెన్షన్ చేయాలా వద్దా అనేది. అండ్ దీని యొక్క ఆత్మ చాలాసారి కోర్టులో కూడా చెప్పడం జరిగింది. సోల్ అంటే ఆత్మ అంటే ఇప్పుడు రిలీజియస్ యాంగిల్లో కాదు, కోర్టు చెప్పిన లాంగ్వేజ్ లోనే చెప్తున్నాను. భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క ఆత్మ సెక్యులర్ గా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో యు ఆర్ ట్రూలీ రైట్. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళినట్టయితే
నేషనలిజం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా మనం. యా, థ్యాంక్ యూ సో మచ్ నరసింహారావు గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us అండి. నేషనలిజం అనే ఐడియా మామూలుగా ఎలా ఉండాలి అని ఠాగూర్ దృష్టిలో ఏమనుకున్నారంటే, అంటే జనరల్ గా మనం నేషనలిజం అంటే ఇప్పటి వరకు ఏంటి అనుకున్నాం, మనం చెప్పాము. అంటే ఠాగూర్ దృష్టిలో ఏమేంటి అనేది కూడా చాలా క్లియర్, ఆయన రాసిన దాంతోటే మాట్లాడుకున్నాము. సో ఐడియా ఆఫ్ నేషనలిజం అనేది ఎలా ఉండాలి అని అనుకున్నారంటే, దేశ ప్రజల మధ్య సోదర భావాన్ని, తర్వాత ఈ హార్మోని అంటాం కదా జనరల్ గా, ఒకళ్ళ మధ్యలో ఉంటే యా హార్మోని, ఇట్లాంటి సుదృద్భావ వాతావరణం అంటారు. సో హార్మోనిని పెంచే విధంగా ఉండాలని చెప్పి, మైనారిటీల పైన విద్వేషాలని రగిల్చే విధంగా కాకుండా వారిని కలుపుకుపోయేటటువంటి తత్వంగా మన ఇది ఉండాలని చెప్పి, ఎవరైతే మైనారిటీలు ఉన్నారో వారి దేశభక్తిని, నిబద్ధతని ప్రతిక్షణం నిరూపించుకోవాల్సిన అవసరం రాని సమాజం ఉండాలి అని చెప్పి ఠాగూర్ కోరుకున్నారు. ఈ రోజు మన పరిస్థితులు అలా లేవు. అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక స్టేట్మెంట్ లో చేశారు, నేను ఎందుకు ప్రతి క్షణం నా ఈ దేశంలో నా నిబద్ధతని నిరూపించుకోవాలి అని చెప్పేసి. సో అలాంటి వాతావరణం ఉండడానికి వీల్లేదు. అది ఆరోగ్యకరమైన వాతావరణం కూడా కాదు. సో ఇండియా అనే స్వభావంలోనే అనేక జాతులు, నమ్మకాలు అండ్ నాగరికతలు, వారి ఐడెంటిటీ ఏదైతే ఉందో ఆ యునిక్నెస్ వాటికి క్లియర్ గా ఉంది. వాటిని అన్నిటినీ కాపాడుకుంటూనే వీటన్నిటినీ కూడా తనలో ఇముడ్చుకునేటటువంటి గుణం ఇండియా అనే స్ట్రక్చర్ కు ఉంది యాక్చువల్ గా. సో మనకి చూడండి, బ్రిటిష్ సామ్రాజ్యం 200 సంవత్సరాలు పరిపాలిస్తే, మొఘళ్ళు తర్వాత దానికన్నా ముందు పరిపాలించిన వాళ్ళు ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 300 సంవత్సరాలు పరిపాలించవచ్చు. సో ఇంతగా వచ్చినా సరే, బయట నుంచి కల్చర్ వేరే వాళ్ళు వచ్చి పరిపాలించడం, మన కల్చర్ లో కలిసిపోయి చేసినా సరే, మన యునిక్నెస్ ఏదైతే ఉందో, మన కల్చరల్ యునిక్నెస్ అలాగే ఉంది ఇంటాక్ట్ గా. సో అది మన భారతదేశం యొక్క ప్రత్యేకత. దీని యొక్క యునిక్నెస్ ని గుర్తించకుండా ఒకే దేశం ఉండాలి, ఒకే భాష ఉండాలి, ఒకే రాజ్యం, ఒకే నేత ఉండాలి, లేకపోతే ఒకే భాష ఉండాలి, ఒకే సంస్కృతి ఉండాలి, ఇట్లాంటి పనికి మాలినటువంటి కాన్సెప్ట్స్, 1 నేషన్ 1 కార్డు, ఇట్లాంటి పనికి మాలినటువంటి కాన్సెప్ట్స్ ని జనాలపై బలవంతంగా రుద్దడం అనేది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినం రోజున ఆయనను గుర్తు చేసుకుంటూ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఈ టైంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దృష్టిలో నేషనలిజం అంటే ఏంటి అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఆయన ఏదైతే అనుకున్నారో ఇదేం అనుకోలేదు యాక్చువల్ గా. విశ్వ మానవుడు అనేటటువంటి కాన్సెప్ట్ లో ప్రజలు, దేశాలు ఉండాలి, యూనివర్సల్ హ్యూమన్, యూనివర్సల్ అని చెప్పి ఆయన అనుకున్నారు. ఆయన అలాగే జీవించారు యాక్చువల్ గా. సో ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో లేకపోయినా, అట్లీస్ట్ మన పక్కన ఉండేటటువంటి మన కల్చర్ కానిటువంటి, మన మతం, మన భాష, మన లాంటి కలర్, క్రీడ్, లేదంటే మన జెండర్ కాని వారి పట్ల మనం చూపించేటటువంటి ఏదైతే మన డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం అవాయిడ్ చేసుకుంటూ ఉండడం. అంటే ఆ లెవెల్ అండర్స్టాండింగ్ తో మనం యూనివర్సల్ హ్యూమన్ బీయింగ్ ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ తో మనం ఉండలేకపోయినా, కనీసం పక్క వారిని ఒక మనిషిగా గుర్తించి వారిని మనతో సమానంగా భావించేటటువంటి కల్చర్ ని మనం అలవాటు చేసుకోవాలి. సో ఈ విధంగా ఉంటేనే మనకి మన దేశం ఇంకా ముందుకు పోయే తత్వంగా ఉంటుంది. అంతేగాని దేశభక్తి అంటే మనం పాడే గీతంలో, లేకపోతే మనం పూజించే దేవుళ్ళలోనో, లేకపోతే మన ఫ్లాగ్ లోనో మనం ఆగస్టు 15 రోజున ఒక పేట్రియాటిజం సర్వే ఒకటి జరిగింది.
మన 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 భారతదేశంలో పేట్రియాటిజం ఏ టైంలో ఎక్కువగా ఉంటుంది అని చెప్పి జనరల్ గా ఓకే. మనం ఏమనుకుంటాం అంటే ఆ సర్వే ప్రకారం అయితే కొన్ని రిజల్ట్స్ వచ్చాయి, అది పక్కన పెడదాం. జనరల్ గా మనం ఏమనుకుంటాం, దేశభక్తి ఎక్కువగా ఎప్పుడు ఉండాలి? ఏదో జనవరి 26 రోజు ఎర్రకోట మీద ఆగస్ట్ జెండా 15 రోజు. ఎగరేసినప్పుడు, ఆగస్ట్ 15 హ్మ్. రోజు హ్మ్. ఏదో జరిగినప్పుడు మనం ఉంటుంది. ఖచ్చితంగా హ్మ్. ఉంటుందని అనుకుంటాం. కానీ విచిత్రంగా ఈ రెండిట్లకి ఆప్షన్ రాలేదు. ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు అప్పుడు పేట్రియాటిజం లెవెల్స్ మన భారతదేశంలో నిజంగా జరిగిన సర్వే ఇది. సో, అదే టైంలో అంటే న జాతీయ భావన, పేట్రియాటిజం అంటే ఏంటంటే మనకి మన పక్క దేశంతో పోరాడుతూ ఉంటేనే పేట్రియాటిజం కింద లెక్క. మన గౌరవాన్ని నిలబెట్టినటువంటి మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి నేషనల్ ఫెస్టివల్స్ అయినటువంటి ఆగస్ట్ 15థ్ గాని, ఆ రోజు మనం ఎగరేసేటటువంటి జెండాని గాని ఇవి కాదు పేట్రియాటిజం సింబల్స్. సర్వే జరిగింది నిజంగా. అండ్ ఆ సర్వే ప్రకారం చాలా విచిత్రంగా ఇండియా, పాకిస్తాన్ రోజు మ్యాచ్‌లు జరిగినప్పుడు అంటే ఎక్కువ మంది బెట్టింగ్‌లు చేసుకునే వాళ్ళకి పేట్రియాటిజం ఎక్కువ ఉంటుందా అని అనుమానం ఉంటుందంట యాక్చువల్‌గా. సో, ఈ విధమైనటువంటి పేట్రియాటిజం కాదు రవీంద్రనాథ్ ఠాగూర్ కోరుకున్నది అనేటటువంటి విషయాన్ని నేను చెప్పడానికి యాక్చువల్‌గా ఈరోజు ఈ టాపిక్ అనుకుందాం అనుకున్నాను. సో, ఎనీ క్వెషన్స్ అండి? థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథ్ గారు. చాలా బాగా విశ్లేషణ జరిగింది మనకి ఈరోజు. నేషనలిజం గురించి, పేట్రియాటిజం గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం ఆశించారు, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆయన వ్యూస్, ఆయనకి గాంధీ గారికి ఉండే విభేదాల గురించి చెప్పడం జరిగింది. మీరు అలాగే ఆయన శాంతినికేతన్ లో చదివిన తర్వాత ఆయన స్టూడెంట్స్ ఆర్ శాంతినికేతన్ లో తర్వాత వచ్చిన మన నోబెల్ ప్రైజెస్, ఆయన యూనివర్సలిస్ట్ ఫిలాసఫీని చాలా బాగా విశ్లేషణ చేశారండి. మనకి ఇంకొక కాలర్ ఉన్నారు లైన్ లో. యా, చెప్పండి. హలో. మీ కాలర్ మనకి ప్రశ్న అడిగే ముందు మామూలుగా ఆయన టైం తీసుకుంటున్నారు కాబట్టి గాంధీజీతో జరిగినటువంటి ఈ డిస్కషన్స్ లో సత్యాగ్రహం అనేటటువంటి టూల్ గాంధీజీ వాడేవారు జనరల్ గా. వాడేటప్పుడు తినకుండా ఫాస్ట్ అంటిల్ డెత్. ఫాస్టింగ్ అనేది సత్యాగ్రహంలో ఒక పార్ట్. యాక్చువల్‌గా సత్యాగ్రహానికి కూర్చోవడం అనే దాంట్లో ఫిలాసాఫికల్ గా చూసేటట్టయితే సత్యాగ్రహంలో ఫాస్టింగ్ అనేది ఒక పార్ట్. ఓకే. సో, ఈ సత్యాగ్రహానికి కూర్చున్నప్పుడు ఆ టైంలో ఫాస్టింగ్ కూర్చుంటారు కదా! ఈ ఫాస్టింగ్ కూర్చున్న దాన్ని ఆయన ఏమని అభివర్ణించేవారంటే యాక్చువల్‌గా ఈ ఫాస్టింగ్ కూర్చోవడం వల్ల మన మనసు తర్వాత శరీరం ఈ ఉపవాస ప్రక్రియ ఏదైతే ఉందో ప్యూరిటీని సంతరించుకుంటుంది. అంటే పవిత్రతని సంతరించుకుంటుంది. అంటే ఎప్పుడైతే నువ్వు ఉపవాసానికి కూర్చున్నావో నీ యొక్క లక్ష్యం మీద దృష్టి ఉంటుంది అని చెప్పేటటువంటి కాంటెక్స్ట్ లో చెప్పాడన్నమాట. సో దీన్ని యాక్చువల్‌గా ఈ ప్యూరిటీ అనే కాన్సెప్ట్ ని జనరల్లీ రిలీజియస్ కాన్సెప్ట్స్ గా ఉంటాయి. ప్యూరిటీ అనేటటువంటివి రవీంద్రనాథ్ ఠాగూర్ నిర్ద్వందంగా ఖండించాడు యాక్చువల్‌గా. ఇలాంటివి ప్యూరిటీ రావు అని చెప్పి, ప్యూరిటీ అనే కాన్సెప్టే లేదు. ప్యూర్ అనేది మనుషులకు ఉండదు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాడు. మన ఉపవాసం ద్వారా ప్యూరిటీని సాధించొచ్చు అనే దానికి దీన్ని మళ్ళీ ప్రజలు వేరే దానికి అన్వయించుకుంటే చాలా అనర్థాలు జరుగుతాయని కూడా చెప్పాడు. ఈ ప్యూరిటీ అనే ఉద్దేశాన్ని ఇప్పుడు మన కాస్ట్ బేస్డ్ సొసైటీలో ఉన్నాం కాబట్టి ఈ సొసైటీల్లో వేరే వాటికి ఈ ప్యూరిటీని అన్వయించుకుంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి భావనలకు దారితీసే అవకాశం ఉందని ఆ రోజు చెప్పాడు అనమాట. సో గోవింద్ గారు జాయిన్ అయ్యారండి మనతో పాటు ఈ రోజు. కంటిన్యూ అండి గోవింద్ గారు. థ్యాంక్ యూ అండి విశ్వనాథ్ గారు. చాలా బాగా మంచి డిఫరెన్స్ చెప్పారు. గాంధీ గారికి రవీంద్రనాథ్ ఠాగూర్కి మధ్య మీరు చెప్పినప్పుడు ఈ ఈ విదేశీ వస్త్ర బహిష్కరణ అనేది చాలా మంది ప్రజలు ఇంకా నగ్నగానే ఉంటారన్న మాట అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నమాట. మీరు గాంధీ గారు అని చెప్పారు, కానీ మీ ఫ్లో అర్థమైంది తర్వాత. రైట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సెక్యులర్ అనే భావన ఏదైతే ఉందో అది
సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఆ రాజ్యాంగంలో రాసినా రాయకపోయినా, అంతకుముందు యాడ్ చేసినా తర్వాత యాడ్ చేయకపోయినా, మన రాజ్యాంగంలోని సెక్యులర్ అనే భావన బిల్ట్ ఇన్ అనమాట. ఇట్ ఈస్ దేర్, అంతర్భాగంగా కలిసి ఉంటుంది. అది దానికోసం ప్రత్యేకంగా తర్వాత ఎవరో యాడ్ చేశారు అంతకు ముందు లేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే రాజ్యాంగం రాసినప్పుడే దాని అంతర్గత భావన ఏంటంటే సెక్యులర్ అని, అంతే. దాని మీద ఇంకా స్పెషల్ డిబేట్స్ ఏం అవసరం లేదు. సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది అది. అదొకటి. తర్వాత ఏంటంటే ఈ నేషనలిజం అనేది మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కల్చరల్ నేషనలిజం ఒకటి, లాంగ్వేజ్ నేషనలిజం ఒకటి, సివిక్ నేషనలిజం ఒకటి అని నేషనలిజంలో టైప్స్ ఉంటాయి అన్నమాట. మనకి అవసరమైనప్పుడు ఒకదాన్ని తీసుకొస్తాం. అంటే ప్రజలందరూ హిందీ మాట్లాడాలన్నారు అనుకోండి, అది లాంగ్వేజ్ నేషనలిజాన్ని ప్రేరేపించడం అనమాట. అలాగే కల్చరల్ నేషనలిజం, మీరు ఇంతకుముందు క్రికెట్ చెప్పారు చూసారా, పాకిస్తాన్ కి మనకి జరిగినప్పుడు. అంటే కొన్ని ఇప్పుడు మీరు హారర్ మూవీస్ చూసినప్పుడు మీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తే బాగా పీక్ వెళ్ళిపోయి ఉంటుంది. సేమ్ అలాగే ఎగ్జాక్ట్ గా మనలో ఉన్న ఎమోషన్స్ ఎప్పుడు పీక్ వెళ్ళిపోతాయంటే ఈ బ్లడ్ ప్రెషర్ కానీ అవి కానీ, ఈ దేశభక్తి కూడా అటువంటి ఒకనొక ఎంటిటీయే. దాన్ని మీరు మెజర్ చేయాలి అంటే మనకి ఇటువంటి భావోద్వేగంతో కూడుకున్న ఉపన్యాసాలు, అటువంటి నాయకులు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు మీలో బ్లడ్ ప్రెషర్ అలాగే పెరుగుతుందో దేశభక్తి కూడా అలాగే పెరుగుతుంది. సో దేశభక్తి అనేది ఒక రకమైన భావన తప్ప. అవును, ఆ రోజు ఆగస్టు 15 రోజున ఆ టైప్ ఆఫ్ భావనలు మనకు కూర్చుంటే బాగుండదు కదా. ఆ సర్వే ప్రకారం చెప్తున్నాను. ఇండియా పాకిస్తాన్ వచ్చి రావటం ఏంటి అనేది యాక్చువల్ క్వశ్చన్. సో ఇవన్నీ ఏంటంటే ఎమోషనల్ అనేది ఒక ఏమంటారంటే ఒక క్యాష్ మేకింగ్ పాయింట్స్ ఆర్ లైక్ ఓట్ బ్యాంకింగ్ సంబంధించిన కొంత ట్రిక్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈ ట్రిక్స్ ప్లే చేసినప్పుడు మీరు కూడా ఒక రకమైన పూనకం వచ్చినట్టు దాంతో ఎలా ఊగిపోతారో, దేశభక్తి కూడా రాజకీయ నాయకులు ప్రజల్లో ఉన్న ఒకనొక వీక్నెస్ ని ఉపయోగించుకుంటూ ఉంటారు. సో ఈ విషయాలు షేర్ చేసుకోవడానికి ఫోన్ చేశానండి. మీ టైం అయిపోయింది కదా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గోవింద్ గారు. లాస్ట్ లో జాయిన్ అయ్యి మాకు కావాల్సిన వివరణని చాలా పర్ఫెక్ట్ వేలో చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. ఎస్, మనకి ఒక లాస్ట్ కాలర్ ఉన్నారండి, వారిని మాట్లాడినాక మనం వీ కెన్ కంక్లూడ్ అండి. ఎస్, గెస్ట్ ఉన్నారు, మీరు మీ డౌట్ అడగొచ్చండి కాలర్. ఓకే, ఐ థింక్ దేర్స్ ఇస్ సమ్ టెక్నికల్ ఇష్యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మనకి ఇంకొక కాలర్ జాయిన్ అయ్యారు. హలో. ప్లీజ్ కంటిన్యూ. నమస్తే అండి, నా పేరు పూర్ణ చంద్రరావు, అది ప్రకాశం జిల్లా. నమస్తే అండి, చెప్పండి చంద్రరావు గారు. మీ అందరికి కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలమ్మా. మీ అందరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్త్రీమూర్తులందరికీ మాతృమూర్తి దినోత్సవ శుభాకాంక్షలు తల్లి. అలాగే ఈ రోజు మా పెద్ద పాప పుట్టినరోజు. ఇప్పుడు దాకా మేము ఆ సెలబ్రేషన్ లో ఉండటం వల్ల కాల్ చేయలేకపోయాను. వెరీ గుడ్ అండి, ధన్యవాదాలండి. టైం ఉందా? ఒక అమ్మ గురించి ఒకటి రాసని చెప్పడానికి టైం అయిపోయిందా? ఈ రోజు యాక్చువల్ గా టాపిక్ నేషనలిజం మీద ఉంది. మీ దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? లేదండి, లేదు. ఓకే, నేషనలిజం గురించి పర్లేదండి. మీరు మీ పోయం ని ఒక 2 minutes లో చెప్పగలిగితే వీ కెన్ కన్క్లూడ్ అండి. మాతృ దినోత్సవం కోసం రాశాను మేడం. చెప్పండి. తప్పకుండా. అమ్మా, నీకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మా, నీ రుణం తీర్చుకోవటానికి నాకు ఎన్ని జన్మలు కావాలో. అమ్మా, నేను మొదటిగా పలికిన పలుకే అమ్మ. అమ్మా, నీ రూపం నాకు అపురూపం కదమ్మా. అమ్మా, నీ కడుపున పుట్టినందుకు ఏ జన్మలో నేను చేసుకున్న ఏ పుణ్యమో కదా అమ్మా ఈ జన్మ నాకు. అమ్మా, నేను ఈ ప్రపంచంలోకి రావటానికి నువ్వు యమధర్మ స్వర్గానికి కూడా వెళ్ళి వచ్చావు కదా అమ్మా. అమ్మా, నేను ఎప్పుడు నిన్ను అడగలేదు ఫలానా రూపం ఇవ్వమని, కానీ నువ్వు ఇచ్చిన అపురూపమే నేనమ్మా. అమ్మా, నీ గురించి వర్ణించడానికి అక్షరాలు చాలవమ్మా. నాకు వస్తున్న కన్నీటి బిందువులనే అక్షరాలుగా మార్చానమ్మా. అమ్మా, నాకు మరలా జన్మంటూ ఉంటే నీకు తల్లిగా అవుతాను. నీ నొప్పులు పురిటి నొప్పులు నేనుగా భావిస్తాను. ఓకే మేడం.
వావ్! చాలా బావుందండి. అమృతంలా ఉందండి మీ కవిత్వం. థాంక్ యూ సో మచ్ అండి మాకు ఈరోజు కాల్ చేసినందుకు. అండ్ మీకు ఓకే కూడా మేడం. హ్యాపీ మదర్స్ డే అండి. ఓకే మేడం. ధన్యవాదాలు. సో ఈరోజు మన టాపిక్ విశ్వనాథ్ గారు ద్వారా మనకి జరిగిన విశ్లేషణకి ఆహ్, సమాప్తమైందండి. సో యాహ్! థాంక్ యూ సో మచ్ విశ్వనాథ్ గారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి.